వెంకటకృష్ణ గారు 3 మాటలు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు కందక లేని దురద కత్తిపేట కిందికి. ఇప్పుడు పెన్షన్లు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వద్దని ఎవరు చెప్పారు? ఎన్నికల కమిషన్ చెప్పింది. వాలంటీర్లు కాదు, వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఉద్యోగస్తుల చేత మీరు ఇవ్వండి అనంది. ఎవరికి చెప్పింది? సిఎస్ జవహర్ రెడ్డికి చెప్పింది. ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏముంది? అసలు వీళ్ళు మాత్రం పూసుకోవాల్సిన పని ఏముంది? పెన్షన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏముంది? అసలు తెలుగుదేశం పార్టీ ఎలా బాధ్యత అవుతుంది? ఆ మాట చెప్పాలి తెలుగుదేశం పార్టీ. కాదు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కళ్ళజోడు దేనికి అవసరం? కళ్ళకు అవసరం, కానీ ముక్కు చెవులు మోస్తాయి దాన్ని. ఇది కూడా అంతే. వెంకటకృష్ణ గారు అందకలేని దూరం అంటే గొడ్డగాల్చి మేదేసేవాడు ఉంటే మనం దులుపుకుంటే రాజకీయాలు ఎలాగనే ఉంటాయి. గొడ్డల వేటిలాగానే ఉంటుంది, కోడికత్తిలాగానే ఉంటుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంబంధం. పెన్షన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, సిఎస్ బాధ్యత. ఈ పెన్షన్ల పంపిణీలో ఎలాంటి నిండు ప్రాణాలు పోయినా సిఎస్ జవహర్ని సస్పెండ్ చేయాలి ఎన్నికల కమిషన్, బాధ్యుల్ని చేయాలి. ఇంకా మీరు ఇప్పుడే చదివారు, 2023 సంబంధించిన జీవో చదివారు, 2024 సంబంధించిన జీవో చదివారు. ఆ రోజున కూడా మార్చి 3వ తారీఖు నుంచి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పిందో మీరు చదివారు. అప్పు ఎందుకు పుట్టిందో చదివారు. డబ్బులు ఉండలేవో చదివారు. అసలు డబ్బులు వస్తే 1 గంట వరకు బ్యాంకుల నుంచి డ్రా చేయకుండా వృద్ధులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో చదివారు. ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు లేదా రమేష్ కుమార్ గారు యొక్క సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం కోసం అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులు కావా? వీటిని ఎలా తిప్పికొట్టాలి? అసలు వాళ్ళకి ఏ సంబంధం తెలుగుదేశం పార్టీ కూడా? కాబట్టి నేను అనేది ఏంటంటే రాష్ట్రం అంటే, వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి ఒక్కలే కాదు కదా. ముఖ్యమంత్రి ప్రభుత్వమా? ముఖ్యమంత్రి ఒకటే ప్రభుత్వమా? కార్యనిర్వాహక వర్గం ఏమైనా ఉందా? ఐఏఎస్, ఐపీఎస్ సమస్త రంగాలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ వినియోగించుకొని మీరు పంపిణీ చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తే మీరు మీ బాధ్యత నిర్వహించకుండా మీరు ముఖ్యమంత్రి గారి మీద ప్రేమతో జవహర్ రెడ్డి గారు కాబట్టి లేదా మురళీధర్ రెడ్డి గారు కాబట్టి మీరు రెడ్డి గారులు కాబట్టి రెడ్డి గారుల మీద ప్రేమ చూపిస్తూ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని సచివాలయ కేంద్రాల దగ్గర ప్రాణాలు తెస్తాం, చెట్లకు ఊరేస్తాం, చచ్చిపోయినా పర్వాలేదు, ఎవడ పోనం పోతే మా కిందకి, మాకు కావాల్సింది ఓట్లే, ఆ ప్యానాలు పోవటానికి కారణం ప్రతిపక్ష పార్టీలు అని రాజకీయ కుట్రాలు అడిగితే ఎవడు బాధ్యత పడాలి? నేను ఇందాక కూడా ఎందుకు చెప్పానంటే ఈ సచివాలయ కేంద్రాల దగ్గర నేను ధర్నాలు చేయమని చెప్పలా. కనీసం ఒక మంచి నీళ్ళను పోయటానికి బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీ తన మీదకు వచ్చిన నిందలను కూడా తీసుకుంటానికి బాగుంటుంది. అలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటే దూరంగానే సరే బాగుంటుందని చెప్పని మేము చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ వైసీపీ కార్యకర్తలు చెప్తున్న విష ప్రచారం అంతా అదే. వాళ్ళ వాలంటీర్ల ద్వారా వైసీపీ కార్యకర్తలు డబ్బులు ఎందుకు ఆగిపోయినాయి అని అంటే వాళ్ళు బూచిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని చేపిస్తున్నారు. ఆ ప్రజలకు ఏమర్థం అవుతుంది? ఎంతవరకు వెళ్ళగలం? మండు టెండలో కూర్చున్నోడికి ఏమర్థం అవుతుంది చెప్పండి. నన్ను అడిగారు 20 మంది ప్రశ్నలు, తెలుగుదేశం వాళ్ళు సమాధానాలు చెప్పారు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టి అన్న క్యాంటీన్లనే మూసేస్తే ఈ ప్రభుత్వం వీళ్ళకి ఇంకా పేదల గురించి, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి అనే మంచి ఆలోచనలు ఎక్కడ వస్తాయి? వాళ్ళ రక్తం తాగాలనే ఆలోచనలు వస్తాయి. కానీ ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు అండ్ ఒక్క మాట వెంకటకృష్ణ